హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'కీర్తి హోమ్ ఫుడ్స్'. ఈరోజు పుల్లటి చింతకాయలతో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేనిక్కడ వంజరం చేప తీసుకున్నాను. వైజాగ్‌లో ఫేమస్ అయిన వంజరం చేప అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అవైలబుల్‌గా ఉన్న ఫిష్‌తో ఈ పులుసు పెట్టుకోవచ్చండి. ముందుగా ఇలా పచ్చి చింతకాయలను తీసుకొని నీట్‌గా కడుక్కొని వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్‌తో ఉడికించుకోవాలండి. డైరెక్ట్‌గా కూడా ఉడికించుకోవచ్చు. త్వరగా అయిపోవాలంటే విజిల్ వేయించుకోవాలి. ఆ వాటర్ పారిపోయకుండా ఆ వాటర్‌తో పాటు ఇలా చింతకాయలన్నిటిని గుజ్జులాగా చేసుకొని వడగట్టుకోవాలండి. పెంకులవి రాకుండా నీట్‌గా వడగట్టుకొని పులుసుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చింతకాయ పులుసుతో ఏ చేపతో పులుసు పెట్టుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి మీరు కూడాను. ఇలా మీ దగ్గర వడగట్టేది ఉంటే నీట్‌గా పెంకులవి రాకుండా గుజ్జు మట్టుకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ పులుసుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కళాయి తీసుకొని ఒక 5 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకోవాలండి. చేపల పులుసు కాబట్టి నూనె, కారం ఎక్కువే పడతదండి. 2 చిన్న సైజు ఉల్లిపాయలని పేస్ట్ చేసుకొని 4, 5 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయితేనే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనం చేపలకి ఉప్పు, పసుపు, కారం పట్టించుకుందామండి. ఇలా నీట్‌గా అన్నీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ బాగా రెడ్‌గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చింతకాయ వేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే విటమిన్ సి ఉండడం వల్ల ఇమ్యూనిటీని పెంచుతుంది. బాడీలో వేడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత తగ్గుతుందండి. చింతపండు కంటే చింతకాయ చాలా బెటర్ అనే చెప్పొచ్చు. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్‌ని కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఫిష్ వేసాక ఎప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలండి. లేకపోతే ఫిష్ ఇరిగిపోతుంది. ఇలా కాడలా ఉన్న గరిటెతో కలుపుకుంటే మనకి అంతా కలుస్తుంది. ఫిష్ కూడా ఇరగకుండా ఉంటుంది. ఇలా ఫిష్ ఏసిన తర్వాత ఒక్క 5 మినిట్స్ దాన్ని కదపకుండా ఉంచిన తర్వాత మనం ఇందాక చింతకాయ గుజ్జు ఉంది కదండీ! అది కూడా వేసుకొని కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. డిఫరెంట్‌గా ఉంటుంది. పిల్లలకి బాగా నచ్చుతుంది. అలాగే ఫిష్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల హార్ట్ హెల్తీగా ఉండేలా చేస్తుంది. పిల్లల ఎదుగుదలకు కూడా హెల్ప్ చేస్తుందండి. పులుసు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని ఉడికించుకోవాలి. చేప ముక్కలు వేసిన వెంటనే పులుసు వేయకుండా ఒక్క 5 మినిట్స్ చేప ముక్కలు వేసిన తర్వాత 5 మినిట్స్ వదిలేయాలి అలాగా కలపకుండా. ఆ తర్వాత పులుసు వేసుకోవాలండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలే వరకు పులుసుని మరిగించుకోవాలి. అంతేనండి, చింతకాయలతో చేపల పులుసు రెడీ. వేడి వేడి అన్నంతో ఈ చేపల పులుసు తింటే టేస్ట్ అదిరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.